హాయ్ అండి. ఈరోజు మనకు చూపిస్తున్న రెసిపీ తలకాయ కర్రీ. చాలామందికి కొన్ని వెరైటీ రెసిపీస్ తెలియదు, కానీ అప్పటి కాలంలో అంటే మనం రెగ్యులర్గా చేసుకున్న రెసిపీస్ కొందరికి రావు. అలాంటి వారి కోసమే ఈ వీడియో. ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేసేసుకొని గ్రీన్ లీవ్స్ పుదీనా లాంటివి వేసేసుకొని మంచిగా కలపాలి. ఒక 3 minutes సిమ్లో పెట్టేసి బాయిల్ చేయాలి. అంటే ఆనియన్స్ ఒక కలర్ వచ్చేంత వరకు బాయిల్ చేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత చిటికెడు తగినంత పసుపు వేసేసుకొని కలుపుకొని ఇప్పుడు శుభ్రంగా కడిగిన మాంసపు ముక్కలు, తలకాయ ముక్కలు ఉంటాయి కదండి, అవి ప్యాన్లో వేసేసి మంచిగా కలుపుకోవాలి. ముక్కలన్నిటికీ పట్టేంత వరకు బాగా కలుపుకొని ఒక సిమ్లో ఉంచేసేసి ఒక 15 minutes వరకు వాటిని అలాగే బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక పక్కన పెట్టుకున్న తర్వాత 15 minutes తర్వాత దానికి తగినంత ఉప్పు వేసేసుకోవాలి. తర్వాత తగినంత కారం వేసేసుకొని మనము వాటర్ పోయాలి. నాకైతే 2 చెంచాల కారం అయితే సరిపోతుంది. మీకు కావాలంటే తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసేసుకోండి. అలా నేను ఎక్కువ వేసేసుకున్నాను. ఇప్పుడు నేను తగినంత వాటర్ పోసేసాను. ఇలా ఒక 2 minutes అయినాక తగినన్ని వాటర్ పోసిన తర్వాత ఒక 5 minutes తర్వాత మనకి మసాలా వేసేసుకొని ఇప్పుడు 5 minutes బాగా ఫస్ట్ మసాలా అంటే ధనియా పౌడర్, మామూలుగా గరం మసాలా అది వేసేసుకొని 5 minutes సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసిన తర్వాత మనకి ఎంతో టేస్టీ అయిన తలకాయ కూర రెడీ.